మొన్న చెప్పిన అంటే కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారని వాళ్ళని జాగృతం చేయడానికి పెట్టిన సమావేశంలో కానీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కానీ ఆయన ఒక ఎజెండా ప్రకటించినట్టుగా నాకు అర్థమైంది. కూటమి ప్రభుత్వం మీద చొక్కా పట్టుకొని నిలదీయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మేము నిలదీయడానికి కార్యకర్తలను సమాయత్తం చేయడానికి కొన్ని చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. సో దానిలో ఏంటంటే ఆయన పూర్తిగా కార్యకర్తలు వాళ్ళని సమాయత్తం చేయటం, ఎన్నికలు త్వరగా వస్తే ఎదుర్కోవటం, త్వరగా ముఖ్యమంత్రి అయిపోవటం, ఇట్లాంటివన్నీ కనిపించినాయి. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడో రేపో మాపో రావచ్చు, వస్తే మాత్రం ఈ 9 నెలల్లోనే అస్తవ్యస్త పాలన అందించారు కాబట్టి ప్రజలు తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నారనేది కూడా చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బటన్ ఒకటి రావట్లేదు అని కూడా చెప్పారు. 1,45,000 కోట్లు అప్పులు తెచ్చినప్పుడు ఆయన బటన్లో కూర్చుంటే సరిపోయేది.